ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం భగవద్గీతలోని 10వ అధ్యాయాన్ని శ్లోకాలు, భావాలతో సహా పూర్తిగా చెప్పేసుకున్నాం. ఇక ఈరోజు శ్లోకాలు లేకుండా కేవలం 10వ అధ్యాయం యొక్క సారాంశం మాత్రమే చెప్పుకొని తరువాత 11వ అధ్యాయంలోకి వెళ్దాం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. భగవద్గీతలో గల ఈ 10వ అధ్యాయాన్ని విభూతి యోగం లేదా భగవత్ విభూతి అని పిలుస్తారు. 9వ అధ్యాయంలో మనం భక్తి శాస్త్రం గురించి, భగవంతుని వైభవాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ 10వ అధ్యాయంలో భగవంతుని అనేకమైన మహిమల గురించి శ్రీకృష్ణుల వారు వివరిస్తారు. అవి ఏంటో తెలుసుకుందాం. విభూతి అంటే మహిమ. అందుకే ఈ అధ్యాయానికి విభూతి యోగం అని పేరు వచ్చింది. ఈ అధ్యాయంలో 42 శ్లోకాలున్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహిమలను వినడంలో అర్జునుడి యొక్క గాఢమైన ఆసక్తిని చూసి శ్రీకృష్ణ పరమాత్మ సంతోషపడి అతని ఆనందాన్ని మరింత పెంచడానికి, భక్తి ఉత్సాహాన్ని ఇనుమడింపజేయడానికి తన యొక్క అద్భుతమైన వైభవాలను చెప్తాను అని మొదటి శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా అంటున్నారు. ఓ మహాబాహువులు కలిగిన అర్జున, నువ్వు నా ప్రియ మిత్రుడివి కనుక నేను ఇదివరకు వివరించిన దానికంటే ఉత్తమమైన జ్ఞానాన్ని ఇస్తూ నీ లాభం కొరకు నీకు మరింత చెప్పబోతున్నాను. దేవతా సమూహం గాని, మహర్షులు గాని నా ఆరంభమును, నా నిజతత్వ స్వరూపమును తెలుసుకోలేరు. ఎందుకంటే అన్ని విధాలుగా నేనే దేవతలకు, మహర్షులకు మూలమును. బుద్ధి కుశలత, జ్ఞానం, దయ, నిజాయితీ, అహింస, సమానత్వం, తృప్తి, కీర్తి మొదలైనటువంటి మనుషుల్లో ఉండే గుణాలన్నీ నా నుండే జనించాయి. ఈ విషయం తెలుసుకున్న మనుషులు ఇంద్రియ సుఖాలకి, మోహానికి గురికారు మరియు వారు సమస్త పాపముల నుండి విముక్తి చేయబడతారు. దేవతలు, సప్త ఋషులు, 4 మహాత్ములు, 14 మనుగులు, బ్రహ్మ వీరందరూ నా మనసు నుండే జన్మించారు. వీరి నుండే ఈ లోకంలోని సమస్త ప్రజలు అవతరించారు. ఇది కొంచెం వివరంగా చెప్పుకుందాం. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి హిరణ్య గర్భశక్తి నుండి జన్మించారు. బ్రహ్మ నుండి 4 మహాత్ములు జన్మించారు. వారే సనక్, సనందన్, సనత్, సనాతన్. ఈ 4 బ్రహ్మదేవుడికి అందరికంటే ముందుగా పుట్టిన సంతానం. వీరు ఇతరులకు ఆధ్యాత్మిక సాధన ద్వారా మోక్షప్రాప్తి పొందడానికి సహాయం చేస్తారు. వీరి తర్వాత సప్త ఋషులు వస్తారు. వారే మారీచి, అంగీర, అత్రి, పులస్త్య, కులహ, క్రతు మరియు వశిష్ఠులు. వీరి పని మనుషుల జనాభాని పెంచడం. వీరి తర్వాత 14 మనుగులు వచ్చారు. ప్రస్తుతం మనం 7వ మనువైన వైవస్వత మనువు కాలంలో ఉన్నాం. ఈ విశ్వాన్ని నడిపించడానికి దేవలోకంలో చాలా మంది దేవతలు ఉంటారు. వీరంతా విష్ణుమూర్తి నుండి ఉద్భవించారు. విష్ణువు, శ్రీకృష్ణుడు ఇద్దరు ఒకటే కాబట్టి శ్రీకృష్ణుడిని మూల పురుషులకి మూల పురుషుడు అని అంటారు. ఇక శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారో చూద్దాం. అర్జున, నేనే సమస్త సృష్టికి మూలస్థానం అనే విషయం తెలుసుకుని ఎవరైతే తమ మనసులను నాయందే లగ్నం చేసి వారి జీవితాలను నాకు అర్పించి ఎల్లప్పుడూ నా వైభవాల గురించి చర్చించుకుంటూ ఉంటారో వారే నన్ను చేరుకుంటారు. వారి అజ్ఞానం అనే చీకటిని ప్రకాశవంతమైన జ్ఞాన దీపంతో తొలగిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇదంతా విన్న అర్జునుడు శ్రీకృష్ణుల వారిని ఎన్నో రకాలుగా కీర్తిస్తూ ఇలా అంటున్నాడు. ఓ కృష్ణ, నీవే పరబ్రహ్మం, నీవే పరంధాముడువు, నీవే ఆదిపురుషుడువు, జన్మరహితుడువు మరియు అత్యున్నతమైన వాడివి. మహర్షులైన నారదముని, అసితుడు, దేవలుడు మరియు వ్యాసుడు వంటి వారే ఈ విషయాన్ని చాటి చెప్పారు. ఇప్పటి వరకు నువ్వు చెప్పినదంతా నేను దృఢ విశ్వాసంతో నమ్ముతున్నాను. ఓ ప్రభు, దేవతలు కాని, దానవులు కాని నీ అసలు స్వరూపాన్ని తెలుసుకోలేరు. నిన్ను నువ్వు మాత్రమే నీ అతేంద్రియ శక్తి ద్వారా తెలుసుకోగలవు అంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మని పొగుడుతూ ఒక ప్రశ్న అడుగుతాడు అర్జునుడు. ఓ పరమేశ్వర, నీ దివ్య లీలలు నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నీ కృప లేకుండా నీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడం అసాధ్యం. దయచేసి నా మీద కృపతో నిన్ను అర్థం చేసుకోవడానికి ఎలా స్మరించాలో, ఎలా ధ్యానం చేయాలో వివరించుము అని అర్జునుడు అడుగుతాడు. ఆ విధంగా అర్జునుడు అడగగానే శ్రీకృష్ణ పరమాత్మ తన మహిమలను గురించి అర్జునుడికి ఈ విధంగా వివరిస్తున్నారు.
సరే అర్జున, నా శోభాయమానమైన రూపాలలో కేవలం ప్రధానమైన వాటిని మాత్రమే నీకు చెప్తాను. ఎందుకంటే నా విభూతి విస్తారము హద్దులేనిది. నేను సకల జీవుల హృదయాలలో ఆసీనుడనైనట్టి పరమాత్ముడను. సకల జీవుల ఆది మధ్య అంతమును నేనే. సర్వప్రాణులు నా నుండే వచ్చాయి. ప్రకాశవంతమైన వాటిలో సూర్యుడిని నేను. వేదాలలో సామవేదాన్ని నేను. దేవతలలో ఇంద్రుడిని నేను. ఇంద్రియాలలో మనస్సుని నేను. పురోహితులలో బృహస్పతిని నేను. జలాశయాలలో సముద్రుడిని నేను. 11 రుద్రులలో శంకరుడిని నేను. అసురులలో కుబేరుడిని నేనే. శివపుత్రుడైన సేనాధిపతి కార్తికేయుడిని నేనే. అష్టవసువులలో అగ్నిని నేను. అదితి యొక్క 12 పుత్రులలో నేను ఒకడిని. ఈ అదితి ఎవరో ఇక్కడ ఒకసారి చెప్పుకుందాం. కశ్యపు మహామునికి 2 భార్యలు. అందులో ఒకరు దితి, మరొకరు అదితి. అదితికి 12 మంది కుమారులు. ఆ కుమారులలో వామనుడు ఒకరు. ఈ వామనుడే విష్ణుమూర్తి అవతారం. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా అంటున్నారు: స్వర్గాది లోకాల్లో ఉన్న ఋషులలో భృగు మహర్షి ప్రత్యేకమైనవాడు. అటువంటి భృగు మహర్షిని నేను. శబ్దాలలో పవిత్రమైన శబ్దం ఓంకారం. ఆ ఓంకారాన్ని నేనే. ఉత్తర భారతదేశంలో ఉన్న హిమాలయాలను నేనే. వృక్షాలలో రావి చెట్టును నేను. వేదవ్యాసుడు, వాల్మీకి, ప్రహ్లాదుడు వంటి ఎంతో మంది మహాత్ములకు గురువైన దేవర్షి నారదుడిని నేను. గంధర్వులలో చిత్రరథుడిని నేనే. కపిలమునిని నేనే. సాగర మదనంలో ఉద్భవించిన తెల్లని గుర్రాన్ని నేనే. ఇంద్రుని వాహనమైన ఐరావతంను నేనే. ఆయుధాలలో వజ్రాయుధంను నేను. ఆవులలో కామధేనువును నేను. సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడిని నేనే. సర్పాలలో వాసుకిని నేను. న్యాయధర్మ పాలన అందించే వారిలో యమధర్మరాజుని నేను. శస్త్రధారులలో శ్రీరాముడిని నేను. జంతువులలో ముసలిని. ప్రవహించే నదులలో గంగానదిని. సమస్త సృష్టి యొక్క ఆది అంతము అన్నీ నేనే. విద్యలలో ఆధ్యాత్మిక విద్యను నేను అంటూ శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. ఇక్కడ శాస్త్రాలు విద్యని 18 రకాలుగా విభజించాయి. వాటిలో ప్రధానమైనవి 14. అవి శిక్ష, కల్ప, వ్యాకరణం, నరుక్తి, జ్యోతిష్యం, ఛందస్సు. ఈ 6ంటిని వేదాంగాలు అంటారు. యజుర్వేదం, సామవేదం, ఋగ్వేదం, అథర్వణ వేదం వీటిని వేదాల శాఖలు అంటారు. మీమాంస, న్యాయ, ధర్మ మరియు పురాణాలు కలిపి మొత్తం 14 ప్రధాన విద్యలు. ఈ విద్యలన్నింటిలో ఉన్నది నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు. అక్షరంలో అకారమును, సమాసాలలో ద్వంద్వ సమాసమును, సృష్టికర్తలలో బ్రహ్మను నేనే. సృష్టిలో ఉన్న వాటిని కబళించే మృత్యువును నేనే. భవిష్యత్తులో ఉద్భవించబోయే వాటి ఉత్పత్తి స్థానమును నేనే. కీర్తిని, సిరి సంపదలను, వాక్కును, జ్ఞాపక శక్తి, మేధస్సు, ధైర్యము మరియు క్షమాగుణమును కూడా నేనే అంటూ శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. ఇక్కడ మానవ జాతికి మూలపురుషుడైన ప్రజాపతి దక్షుడికి 24 మంది కుమార్తెలు. కీర్తి, స్మృతి, మేధ, ధృతి, క్షమ, శ్రీ, వక్ అనే 7 పైన చెప్పిన 7 గుణాలకు అధ్యక్ష దేవతలు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ 7 గుణములను తన విభూతిగా పేర్కొన్నారు. ఋతువులలో వసంత ఋతువును నేనే. ఛందస్సులలో గాయత్రి ఛందస్సును, ఋతువులలో పూలు పూసే వసంత ఋతువును నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. ఇక్కడ వేదాలలో చాలా సూత్రాలు, చాలా పద్యాలు ఉంటాయి. ఆ పద్యాలలో ఎన్నో ఛందస్సులుంటాయి. వీటిలో గాయత్రి ఛందస్సు చాలా ఆకర్షణీయమైనది. ఈ ఛందస్సులో ఉన్న ప్రాముఖ్యమైన ఒక మంత్రం గాయత్రి మంత్రం. ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించే ఈ గాయత్రి మంత్రం చాలా మందికి తెలుస్తుంది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇటువంటి గొప్ప మంత్రం కలిగిన గాయత్రి ఛందస్సును నేను అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. ఇవే కాకుండా మోసగాళ్లలో జూదాన్ని నేనే. తేజోవంతులలో తేజస్సును నేనే. సంకల్పం కలవారిలో దృఢ సంకల్పాన్ని నేనే. మంచివారిలో ఉండే మంచి సద్గుణాన్ని నేను. పాండవులలో గల అర్జునుడను నేను. మునులలో వ్యాస మహర్షిని. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడిని నేనే. రహస్యములో నేను మౌనమును. జ్ఞానులలో నేను జ్ఞానాన్ని. చరాచర ప్రాణి ఏదీ కూడా నేను లేకుండా ఉండలేదు. నా దివ్య విభూతులకు అంతమనేదే లేదు.
నేను ఇంతవరకు చెప్పింది నా అనంత వైభవాలలో ఒక చిన్న భాగం మాత్రమే. సంపన్నములైనవి, సుందరమైనవి, మహిమ కలిగినవి అయిన సమస్త సృష్టులు కేవలం నా తేజస్సు యొక్క అంశ నుండి ఉద్భవించినదిగా నువ్వు తెలుసుకోవాలి అంటూ అర్జునుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ తన దివ్య లీలలను వివరించారు. సహజంగా మన మనస్సు అపురూపమైన వాటికి ఆకర్షితమవుతుంది. ఎప్పుడైనా మనం ఏదైనా అద్భుతమైన విశేషం గురించి తెలుసుకున్నప్పుడు లేదా చూసినప్పుడు దానిని భగవంతుని తేజస్సుగా గమనిస్తే సహజంగానే మన మనసు భగవంతుని మీదకు వెళ్తుంది. ఈ 10వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా నువ్వు అద్భుతమైనవి ఏదైనా గమనిస్తే నన్ను గుర్తు చేసుకో అని చెప్తున్నారు. ఈ భగవద్గీతను ఆ శ్రీకృష్ణ భగవానులు అర్జునుడికి మాత్రమే కాదు, సమస్త జీవకోటికి వివరించారు అన్న విషయం మనం ఎప్పటికప్పుడే గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇక భగవద్గీతలోని తరువాతి అధ్యాయమైన 11వ అధ్యాయంలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముని విశ్వరూప దర్శనం ఉంటుంది. అందుకే 11వ అధ్యాయాన్ని విశ్వరూప దర్శన యోగం అని పిలుస్తారు. ఈ అధ్యాయ విశేషాలను తర్వాతి వీడియోలో చూద్దాం. మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా భగవద్గీత మీద ఆసక్తి గల వారికి వీడియోలను షేర్ చేయడం మర్చిపోకండి. మీరు కొట్టే ఒక లైక్ వల్ల ఈ భగవద్గీతను ఇంకొంతమంది తెలుసుకునే అవకాశం ఉందని మర్చిపోవద్దు. 9వ అధ్యాయాన్ని ఎవరైనా శ్లోకాలు లేకుండా వినాలి అనుకుంటే డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్స్లోను కూడా లింక్ ఉంది. కమెంట్స్లో మొదటి కమెంట్లోనే లింక్ ఉంది, మీరు ఓపెన్ చేసి వినగలరు. శ్లోకాలు వాటి భావాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్తే అన్ని అధ్యాయాలు విడివిడిగా కనబడతాయి. ఏ అధ్యాయం కావాలంటే ఆ అధ్యాయాన్ని ఓపెన్ చేసి శ్లోకము మరియు భావము తెలుసుకోవచ్చు. లేదు అంటే ఆ అధ్యాయం చివరలో కేవలం సారాంశం మాత్రమే ఉంటుంది, మీరు అది వినగలరు. ధన్యవాదాలు. కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.